రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ అభ్యర్థులకు రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఒక సువర్ణ అవకాశం. తాజాగా విడుదలైన నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఉన్న సందేహాలకు వివరణ ఇచ్చారు పోటీ పరీక్షల కోచింగ్ నిపుణుడు విష్ణువర్ధన్. ఎంత చదివామన్నది కాదు, ఏం చదివామన్నదే ముఖ్యమని చెబుతున్నారు. మారిన టెక్నాలజీ యుగంలో రైల్వే బోర్డు అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తోంది? దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎలా సన్నద్ధం కావాలి? పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలి? ఇలాంటి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి నిరుద్యోగ యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రైల్వే విభాగానికి సంబంధించి ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఎంతోమంది యువత దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ తరుణంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసే వాళ్ళకి ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశం మిగతా నోటిఫికేషన్తో కాకుండా ఈ నోటిఫికేషన్ ప్రత్యేకతలు ఏంటి? ఈ నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగనుంది? ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఎలా సన్నద్ధం అవ్వాలి అనే అంశాలన్నీ మాట్లాడడానికి ఈ అనేక మందికి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఆ రంగ నిపుణులు, పోటీ పరీక్షల రంగ నిపుణులు విష్ణువర్ధన్ అంతా ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమంటారు? గతంతో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లో ప్రత్యేక మార్పులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో టెక్నీషియన్ కొరకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్తో కలిపి నోటిఫికేషన్ ఇచ్చేవారు. ఎస్పెషల్లీ ఈ రిక్రూట్మెంట్ వేగంగా జరగాలని టెక్నీషియన్స్ కొరకు సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. సార్, ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని సందేహాలు కూడా యువతలో ఉన్నాయి. దీనికి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతలో ప్రధానంగా ఐటీఐ తర్వాత డిప్లొమా, బీఎస్సీకి సంబంధించి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట? టెక్నికల్ నోటిఫికేషన్లో మనకు 2 రకాల పోస్టులను ఇచ్చాడు. ఒకటి గ్రేడ్ 1 ఇచ్చాడు, ఒకటి గ్రేడ్ 3 ఇచ్చాడు. ఈ గ్రేడ్ 3కి ఎవరు అర్హులు అంటే ఐటీఐ చదివి ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్సు, డీజిల్ మెకానికల్ ఈ మొదలైన వాళ్ళు గ్రేడ్ 3 టెక్నీషియన్కు ఎలిజిబుల్. గ్రేడ్ 1కి ఎవరు అంటే డిప్లొమా 3 ఇయర్స్ చేసి బీటెక్ చదివిన వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్ అర్హులు. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సార్, అంటే అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అభ్యర్థులకు సంబంధించి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ ట్రేడ్ని ఎలా ఎంచుకోవాలి ఏమంటారు? ఇది మీరు అడిగిన క్వశ్చన్ సరైన క్వశ్చన్ అడిగారు. 90% మంది విద్యార్థులు చేసేది అంటే అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడే మిస్టేక్ చేస్తారు. వాళ్ళు అప్లోడ్ చేసే మిస్టేక్స్ ఏముందంటే రైల్వే బోర్డు వాళ్ళు నిర్వహించిన సైజులో మాత్రమే అప్లికేషన్ అప్లోడ్ చేయాలి. ఫోటో కానీ సంతకం ఫోటో చేసేటప్పుడు కూడా అదే సైజులో మాత్రమే చేయాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కలర్ ఫోటోలతో అప్లోడ్ చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండి స్పష్టమైన ఫోటో పెట్టి అప్లోడ్ చేయడం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఫార్మేట్ ప్రకారము సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడం. సర్టిఫికేట్స్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ కానీ, బీసీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయడం. అదేవిధంగా 10th క్లాస్లో ఉన్న ఫాదర్ నేమ్ కానీ, మార్కుల లిస్ట్ కానీ ఆర్డర్ వైజ్గానే పెడితేనే అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సిలబస్కి సంబంధించి కొండంత ఉంది, దానికి సమయం మాత్రం పరిమితంగానే ఉంది. ఈ తరుణంలో అభ్యర్థులు ఎలాంటి ప్రణాళికలను రచించుకొని ముందుకెళ్తే ఉద్యోగం సాధించడం అనేది సాధ్యమవుతుంది? మీరు అడిగిన ప్రశ్న సరి అయినదే. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తేనే ఇప్పుడున్న రోజుల్లో నువ్వు లైన్ టు లైన్ మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. మనం ఫార్మేట్ మార్చుకొని ఆల్రెడీ గతంలో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకేమో ఈజీగా ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయితే వాళ్ళు మాత్రం ఏంటంటే ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు అది మీకు తెలవాలంటే ఏం చేయాలి? గత 5 సంవత్సరాలలో అసిస్టెంట్ లోకో పైలట్లో, టెక్నీషియన్లో ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ టాపిక్ని ఎక్కువ చదివి జనరల్ స్టడీస్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి వాటిని ముందు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏది ఫార్మేట్ ఈజీగా వస్తుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సంబంధించి మార్కెట్లో రకరకాల మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి సార్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ లేకపోతే ఇలాంటి సందర్భాల్లో ఎలా సన్నద్ధం అవ్వాలంటారు? వాళ్ళు అభ్యర్థులు ఎలాంటి మెటీరియల్స్ వాళ్ళు సిద్ధం చేసుకోవాలని మీరు భావిస్తున్నారు? మార్కెట్లో వేల సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళు చూజ్ చేసుకోవడం వల్ల చాలా మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ జరగకుండా ఉందంటే ఏదో ఒక మంచి కంటెంట్ ఉన్న బుక్ను ఎంచుకొని దానినే 3-4 సార్లు రివిజన్ చేయాలి. అదేవిధంగా జనరల్ స్టడీస్కి వచ్చినప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్సీఆర్టీ బుక్కులు చదివితే మీకు రైల్వే బోర్డు వాళ్ళు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఎన్సీఆర్టీ బుక్ బ్యాక్ సైడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాటిని కూడా బాగా చదవండి. ఒకప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్ అడిగేవాళ్ళు, ఇప్పుడు అనాలసిస్ ప్రకారం అడుగుతుంది. కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకటి. తర్వాత రెండోది ఇతర పనులు చేసుకుంటూ
చదువుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి టైం టేబుల్ని సిద్ధం చేసుకుని పరీక్షలకు వెళ్తే వాళ్ళు విజయం సాధించేందుకు అవకాశం ఉందంటారు? ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళను చర్చిద్దాం. వీళ్ళు మినిమం రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు చదవాలి. ఈ చదివేది కూడా ఏంటంటే 3 ఫార్మేట్లో చదవాలి. ఉదయం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనము అర్థమెటిక్ను బాగా చేయాలి. మధ్యాహ్నం ఏం చేస్తామంటే జనరల్ స్టడీస్ చదవాలి. ఈవినింగ్ ఏం చేస్తారు అంటే మనకు ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ పునరుచ్చరణ చేసుకుంటూ ఒక మాక్ టెస్ట్ ఇవ్వాలి. అదే ఉద్యోగులకైతే మాత్రము తక్కువ టైము 4 గంటల నుంచి 5 గంటల వరకు మీరు తీసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళేకంటే ముందు ఒక 2 గంటలు అర్థమెటిక్ రీజనింగ్ చదవడం, ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఒక 3 గంటలు జనరల్ స్టడీస్ చదివి ఒక మాక్ టెస్ట్ ఇవ్వడం. సెలవు దినాల్లో కంపల్సరీ మీరు అటు ఇటు పోకుండా శనివారం ఆదివారం సెలవు దినాల్లో కంప్లీట్గా ఈ సిలబస్ మీదనే మీరు చదివి మాక్ టెస్టులు ఇస్తే ఉద్యోగులకు కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ మనకు పాసిబుల్ ఉంటుంది. ఈ ఐటీఐ డిప్లొమా కోర్సులు చదువుతున్న వాళ్ళకి టెక్నికల్ అంశాలపైన అవగాహన ఉంటుంది. నాన్ టెక్నికల్ అంశాలను వీళ్ళు ఎలా సిద్ధం చేసుకుని ప్రిపేర్ అయితే మంచి మార్కులు కానీ స్కోరింగ్ కానీ సాధించేందుకు అవకాశం ఉందంటారు? టెక్నికల్ విద్యార్థులందరికీ కూడా టెక్నికల్ కోర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. నాన్ టెక్నికల్ అంటే జనరల్ స్టడీస్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ అనేవి నాన్ టెక్నికల్ కోర్సుల కిందకి వస్తాయి. ఎక్కువ మార్కులు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మీరు నాన్ టెక్నికల్కు టెక్నికల్కు టైం కేటాయించాలి. ఎట్లా కేటాయించాలంటే 60% టైం వచ్చేసేమో నాన్ టెక్నికల్ కేటాయించండి, 40% టైం వచ్చేసేసి టెక్నికల్ కేటాయించాలి. చేస్తే ఆ విధంగా చేస్తే ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ రైల్వే బోర్డు ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు బుకింగ్కి సంబంధించిన అంశాలతో పాటు జనరల్ అంశాలు, ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో అభ్యర్థులు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి? రెండోది మిగతా అంశాలపైన ఎలాంటి అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు? భారతదేశంలో రైల్వేలో భారీ మార్పులు జరుగుతుంది. వందే భారత్ కానీ, ఈ బుల్లెట్ ట్రైన్స్ కానీ, దాంట్లో వాడుతున్న టెక్నాలజీ కానీ, యాప్లలో మార్కులు, ఈ టెక్నాలజీ సంబంధించి ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం, జనరల్ స్టడీస్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈసారి. అదేవిధంగా డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడగట్లేదు కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, లాజిక్ అడుగుతున్నాడు కాబట్టి ఆ లాజిక్ను కూడా మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు త్వరగా పరిష్కరించాలంటే మీ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం. భారత రైల్వే రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి సార్. బుల్లెట్ ట్రైన్ కానీ, వందే భారత్ కానీ, కవాజ్ లాంటి ట్రైన్లు వస్తున్న తరుణంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల నుంచి ఎలాంటి నైపుణ్యాన్ని కోరుకుంటుందంటారు? ఇప్పుడు లేటెస్ట్గా మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా చేసుకొని ఈ విద్యార్థులు కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంది ఈ టెక్నికల్ అనేది. ఇప్పుడు అనేది ఓన్లీ టెక్నికల్ మీదనే అడుగుతుంది కాబట్టి టెక్నికల్ను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే దాన్ని మనకు, ఎందుకంటే వాళ్ళు సరైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు, ఏంది ఏం కథ, ఏమైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం ఏ విధంగా అన్న దాని కొరకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ మీదనే ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ సంబంధించి లేకపోతే టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా గ్రూప్స్లో సార్ అనేక రకాల పాఠాలు అందుబాటులో ఉన్నాయి, మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ తరుణంలో ఉద్యోగాలు సన్నద్ధమవుతున్న యువత ఎలాంటి ప్రణాళికలతో వాళ్ళ మెటీరియల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని మీరు చెప్తారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇటీవల కాలంలో యువత మొత్తం ఏంటంటే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రామ్ల మీదనే బాగా పీడిఎఫ్లు మేము కొన్ని వేల లక్షల పీడిఎఫ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఏం చేసినా మీరు అన్నిటిని ఏదంటే ఈ యూట్యూబ్ లైవ్ మారుతా అన్న చూస్తుంటే ఈ స్క్రీన్లు వేస్ట్ చేసిన మనం చూడడమే వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఎవరు పీడిఎఫ్ తయారు చేసినా, ఎవరు నోట్స్ తయారు చేసినా అది మీకు పెద్దగా ఉపయోగం ఉండదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు స్వతహాగా మీ నోట్స్ రాసుకొని బుల్లెట్ పాయింట్లు రాసుకొని ఈ అర్థమెటిక్లో ఎక్కడెక్కడ షార్ట్ కట్లు ఉన్నాయో రాసుకుంటే ఒక వారం ముందర నువ్వు ప్రిపరేషన్ అంటే రివిజన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఎవరి నోట్స్లైనా మీరు పీడిఎఫ్లు తీసుకోకండి. మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే ఏమైతే ఏదో ఒక బుక్, ప్రామాణికమైన బుక్, ఒక మంచి బుక్ కనుక్కొని ఒక మంచి యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో కూడా కొన్ని డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా ఒకరినే ఎంచుకొని బాగా తీసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచే మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ ఫైల్స్ మాత్రం మీరు వాళ్ళ రాసిన పీడిఎఫ్లు, వాళ్ళ నోట్స్ వాళ్ళకే అర్థమవుతాయి కానీ మీకు అంత అర్థం కాదు. కాబట్టి మీరు కంపల్సరీ మీ పీడిఎఫ్లు మీరు తయారు చేసుకోవాలి, మీ క్వశ్చన్ సాల్వేషన్ మీరే చేసుకోవాలి. అక్కడ ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ మీరు హైలైట్ చేసుకొని పెట్టుకోండి. రివిజన్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చాలామంది ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాక్ టెస్టులు రాసి 50 నుంచి 100 సార్లు రాసినప్పుడు కూడా వాటి మార్కులు పెరగట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు వాళ్ళు ఆత్మవిమర్శపూర్వకంగా ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలంటారు? 50 నుంచి 100 టెస్టులు రాసినా మాకు మార్కులు పెరగలేవు అంటారు. అసలు మీరు రాసే టెస్టులు ఏ ప్రామాణికం ఉన్నాయి? రైల్వే ప్రామాణికం ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో జరిగే ఎగ్జామ్ల ప్రామాణికం ఉన్నాయా? మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను కూడా కంపేర్ చేసుకోండి. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఈ రోజు మాక్ టెస్ట్ రాస్తున్నారు, రాసిన తర్వాత మార్కులు పెరగలేదు, మళ్ళీ రేపు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ పోయి మళ్ళీ ఇంకొక మాక్ టెస్ట్ ఇస్తారు. ఆ విధంగా చేయకండి. ఒక మాక్ టెస్ట్ రాయడానికి మనకు 90 నిమిషాల సమయం పడుతుంది. ఆ 90 నిమిషాల సమయాన్ని నువ్వు ఏం చేయాలంటే నేను ఏం అనాలసిస్ చేసినా, ఏం క్వశ్చన్ చేసినా అని చెప్పేసి ఒక 120 నిమిషాలు దాన్ని మీరు మళ్ళీ స్టడీ చేసి ఇక్కడ నేను ఏ ప్రశ్న తప్పు చేసినా, క్యాలిక్యులేషన్ ఏమైనా తప్పు చేసినా,
అన్నప్పుడు మీరు క్యాలిక్యులేషన్ తప్పు ఉంది అన్నప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి ఏం తప్పు చేసిన, అసలు నేను ఏ క్వశ్చన్లో అటెంప్ట్ చేయలేకపోయినా ఎగ్జామ్లో. ఈ 3 అంశాలు మీరు తప్పకుండా చూసుకోవాలి. ఏంది క్యాలిక్యులేషన్ తప్పు చేసిన ఉంటేనేమో ఇమీడియట్లీ ఆ బుక్ తీసుకొని మీరు ఏ టాపిక్లో క్యాలిక్యులేషన్ తప్పు చేసినా సరి చూసుకోవడం ఒకటి. రెండోది ఏంది, నీకు ఏ క్వశ్చన్ టాపిక్ నుంచి రాలేదు, అది ఎందుకు రాలేదని ఒకసారి రాని క్వశ్చన్ ఉంటే దాని సిలబస్ను మళ్ళీ ఒకసారి చదువుకొని మీరు మళ్ళీ రెండో టెస్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. లేదు మేము డైరెక్ట్ మళ్ళీ నేను ఎగ్జామ్ రాసినాము రేపు పోయి మళ్ళీ ఎగ్జామ్ రాస్తామంటే ఇంప్రూవ్మెంట్ పెరగదు. అదేవిధంగా నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ కోచింగ్ సెంటర్లో ఉండే వాళ్ళకి టెస్టులు నిర్వహించేటప్పుడు మంచి మార్కులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. కానీ మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ కానీ కష్టంగా వస్తే వాళ్ళు మానసికంగా కొంత ఒత్తిడికి లోన్ అవుతారు. ఈ తరుణంలో మీరు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు? ట్రిక్స్ ఏమైనా చెప్తారా సైకలాజికల్గా సంబంధించి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు పెట్టేటప్పుడు కూడా కంపల్సరీ ఏంది, అభ్యర్థులను భయపెట్టగొట్టాలనే మనకి ఎగ్జామ్స్ పెడతాం. ఏమైనా మొదట ఒక 5 క్వశ్చన్లు మనకు కఠినంగా ఉన్నాయనుకో అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఇంకా 90 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు 5 క్వశ్చన్స్ పోయినంత మాత్రం మొత్తం పేపర్ పోవట్లేదు. మీరు దీంట్లో ఏం చేయాలంటే 3 ఫార్మాట్లు ఎంచుకోవాలి. ఏం ఫార్మాట్లు అంటే ఫార్మాట్ నెంబర్ 1 నువ్వు చూసేదవుడే క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి. అంటే చిన్న క్వశ్చన్స్ రీజనింగ్లో దాంట్లో ఉంటాయి, ప్రతి దాంట్లో మనకు ఫార్మాట్. రెండో ఫార్మాట్ ఏం చేయాలి, మీకు కొంచెం సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మూడో ఫార్మాట్ ఏంది, ఇక్కడ ధైర్యం అంటే ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి 50-50 నువ్వు ఆల్రెడీ దీని మీద చదివి అవగాహన ఉండి ఉంటే ధైర్యం చేయగలుగుతా అంటే పెట్టండి. లేదు సార్ మనకి ఇందుకు వద్దు అనుకుంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి వద్దు. ఇక రాని క్వశ్చన్స్ నువ్వు దాని వైపు చూడడం కూడా బెస్ట్. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగులు యువత ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువత పాటించాల్సిన అనేక సూచనలు విష్ణువర్ధన్ గారు చేశారు. ప్రధానంగా ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక మంది ఉద్యోగాలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అయితే సరైన ప్రణాళికతో ముందుకెళ్ళినట్లుగా అయితే అనుకున్న మార్కులు సాధించడంతో పాటు ఉద్యోగం కూడా సాధించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మానసికంగా కావాల్సిన సబ్జెక్ట్ మెటీరియల్ తయారు చేసుకోవడంలోనూ కొన్ని సూచనలు చేస్తారు. ఈ సూచనలు కానీ పాటించినట్లుగా అయితే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం లభిస్తుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.